గురుగారు ఇప్పుడు ఇళ్లలో చాలా మంది ఇళ్లలో కొంతమంది ఉంటారు వాదిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు అట్లీస్ట్ రోజు దీపం పెట్టాలి కదా అనేసి వాళ్ళ పెద్దవాళ్ళు కానీ లేదా పార్ట్నర్స్ కానీ ఎవరో ఒకరు చెప్తూ ఉంటారు. వీళ్ళేమంటారు అంటే ఏంటి దీపం పెడితేనే మాకు దేవుడు అంటే భక్తి ఉన్నట్ట లేకపోతే లేదా అని వాదిస్తూ ఉంటారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళనే వర్షన్ ఏమిటంటే నేను దీపం పెట్టి ఒక అష్టోత్తరం చదువుకొని ఒక అగరబత్తి వెలిగించి ఒక అభిషేకం చేస్తేనే భగవంతుడి మీద నాకు భక్తి ఉన్నట్టు కాదు. నా మనసులో ఉన్నాడు కాబట్టి నా మనసుకు తెలుసు, నాకు తెలుసు, మీరు ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు అంటారు కదా. మీరు అడిగేది ఇదే. నేనేమంటానంటే ఇప్పుడు వీళ్ళు పెరిగారు కదా, చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యారు కదా. పిల్లలే అనుకుందాం, తమ్ముడే అనుకుందాం, అన్న అనుకుందాం, లేకపోతే భార్య భర్త అనుకోండి. కాసేపు భర్తని భార్య అంటుంది అనుకుందాం రోజు, ఏమంటే మీరు కూడా దీపం పెట్టండి, పురుషుడు పెడితే మంచిదని చెప్తున్నారు శాస్త్రాల్లో స్త్రీ కంటే. ఓ భర్తే అంటున్నాడు, నేను దీపం పెడితేనా, ఏం దీపం పెట్టకుండా మనసులో ఉంది సరిపోదా అని. మేబీ ఆయనకు చిన్నప్పటి నుంచి అలవాటు లేకపోయి ఉండొచ్చు, వాళ్ళ ఇంట్లో నేర్కపోయి ఉండొచ్చు. ఇప్పుడు అదే భార్య కనుక నేను నీకు ఫుడ్ ఉండి పెడితేనే నీ మీద నాకు ప్రేమ ఉన్నట్ట అంటే అంతే కదా. నేను నీతో మాట్లాడితే ప్రేమగా మాట్లాడితేనే ప్రేమ ఉన్నట్ట, నా లోపల ప్రేమ ఉంది కానీ నేను ఇలా మాట్లాడతానంటే నా లోపల ప్రేమ ఉంది కానీ నేను నీకేమి కొనిపెట్టను అంటే. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచుతారమ్మా, నాకు ప్రేమ ఉందండి మా పిల్లడి మీద కానీ నేను చదివించను, కొనిపెట్టను, ఏమీ కొనిపెట్టను, నేను ఏమీ ఇవ్వను, ఆస్తి ఇవ్వను, ఏమీ ఇవ్వను కానీ నాకు ప్రేమ ఉంది అంటే ఒప్పుకుంటారు ఎవరైనా? ఏం చేసుకుంటారు, ఏం చేసుకోవాలా, ప్రేమ నాలుగు గీసుకోవాలా అంటాం కదా. అంటే నీ ప్రేమ ఎలా వ్యక్తపరుస్తున్నావు? ఒక భార్యకి భర్త మీద భార్యకు ఉన్న ప్రేమ, భార్యకు ఉన్న భర్త ఉన్న ప్రేమ ఎలా వ్యక్తపరుస్తున్నావు? భర్తకు బాగా ప్రేమ ఉంది అనుకోండి, స్త్రీ మీద ఏం చేస్తాడు? ఒక మంచి చీర కొనివ్వడము, చేతల్లో చూపిస్తాడు. చేతల్లో అంటే ఒక చక్కగా మాట్లాడడము, ఒక కొంచెం స్పెండ్ చేయడము, ప్రేమగా ప్రతి యాక్టివిటీని ప్రేమగా చేస్తాడు. ఓకే, అలాగే భార్యకు కూడా ఉంటే అలా ప్రేమగా ప్రతిదీ కూడా ఇతనికి ఏమి ఇష్టం, ఈ షర్ట్ బాగుంటుందేమో అక్కడ ఏదైనా షర్ట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకురావడం కావచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తుంది. అలాగే పిల్లల మీద కూడా తల్లిదండ్రులకి ప్రేమ ఉంటే ఏం చేస్తారు అంటే వీడి కోసం నేను కష్టపడతాను, రాత్రి 2 డ్యూటీలైనా చేస్తాడు తండ్రి. రాత్రి అంతా నిద్రపోకుండా కూడా నాకు ప్రేమ ఉంది కానీ నేను నిద్ర లేవని, పిల్లడు లేడుస్తాడు నేను అనుకుంటుంది. అలా మనసులో ఉంది, నాకు ఎందుకు చూపించాలంటదా? చూపిస్తుంది. తల్లి ప్రేమ చాలా కేర్గా చూసుకుంటూ ఉంటుంది. అది అన్ని జీవరాశులు చూపిస్తాయి కదా. మరి నువ్వు ప్రేమని కేవలం నా దగ్గర ఉందని అనుకోకుండా ఎందుకు చూపిస్తున్నావు? మరి నువ్వు పిల్లలకి, భార్యకి, భర్తకి, ఫ్రెండ్స్కి ఎందుకు చూపిస్తున్నావు అంటే అక్కడ నువ్వు నాది అనుకుంటున్నావు. నా భర్త, నా భార్య, నా పిల్లవాడు, నా ఫ్రెండ్, మా తాతగారు, మా నాన్నగారు అనే ఫీలింగ్ ఉంది నీకు. అండ్ అది కమ్యూనికేషన్ కూడా. ఇప్పుడు ఈ భగవంతుడు అనేటువంటిది ఎవరైతే ఉన్నారో ఇతను నీకు అన్నీ ఇచ్చేసాడు. మనకి భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్తాడు, మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేఖ్య పదార్థములను జీర్ణము చేయుచున్నాను అంటాడు. అంటే మనం తింటాం చూసామమ్మా, తినేటువంటి దాన్ని ఫుడ్ ఏదైతే ఉందో అన్నం కావచ్చు, నాకేవి అంటే అది చెప్పడం అలా చెప్పాడు, తినేవి, నాకేవి, తాగేవి అన్నిటినీ జీర్ణం చేస్తున్నా అన్నాడు. ఇప్పుడు మనకి ఏదైనా ప్రపంచంలో ఒక మిషన్ ఉందా ఇలాంటిది? ఎలాంటి మిషను? మీరు ఎలాంటి పదార్థం అందులో వేసినా రక్తం గాను, మలం గాను, వైటమిన్స్ గాను, పీచు పదార్థాలు గాను, రకరకాల వాటికి అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి మిషన్ ఏదైనా ఉందా అసలు భూమి మీద? మనకి ఏ పదార్థం వేసినా కూడా, ఏ పదార్థం వేసినా రక్తంగా మారాలి, ఏ పదార్థం వేసినా అది వైటమిన్స్గా మారాలి, ఏ పదార్థం వేసినా సరే అలా మారే మిషన్ ఏదైనా ఉందా అసలు మనకి? విత్ ఇన్ కొన్ని హవర్స్లో లేదు. మరి ఎలా జరుగుతుంది? మనం తిన్న ప్రతిదీ అలా ఎందుకు జరుగుతుందంటే లోపల ఒక శక్తి ఉంది, భగవత్ శక్తి అనేది మనల్ని నడిపిస్తుంది. మనకి చూడండి, యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, ఇలా అన్ని రకరకాలు ఉంటాయి కదా. ఆ యొక్క పరమేశ్వరుడు, పరమేశ్వరి వీళ్ళిద్దరూ కూడా శక్తి రూపంలోని, వస్తువుల రూపంలోని, అన్ని రూపాల్లో, తల్లిదండ్రుల రూపాల్లో, అన్ని రూపాల్లో మనల్ని అలా కాపాడుతూ ఉన్నాడు ప్రతి క్షణం కూడా. మనం పూర్వజన్మలో చేసిన కర్మ ఎంత ఉందో, ఎంతకాలం బ్రతకాలో మనం ఫిక్స్ చేసుకొని వచ్చాం అది. అలా అతను
అలా ప్రతిదీ చూసుకుంటున్నందుకు మనం కృతజ్ఞతతో ఒక దీపం పెడుతున్నాం. మీకు ఎవరో ఫ్రెండ్ హెల్ప్ చేసాడమ్మా, ఎక్కడో హిమాలయాలకి ఎక్కడికో వెళ్ళాం, అక్కడ మన పర్సు పోయింది, డబ్బులు పోయి అని బోరని బాధపడుతుంటే ఒకరిని చూశాడు. అయ్యో ఎందుకే బాధపడతావు, నేను ఒక 2000 5000 ఇస్తాను, వచ్చేకి ఇవ్వు, ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు నాకేం పర్లేదు, నువ్వైతే సపోజ్ సేవ్ చేయాలని పంపించాం. ఆ వ్యక్తి మన ఇండియాకు వచ్చాడు. ఇండియా అంటే సంథింగ్ వేరే రాష్ట్రంలో ఉండేవాడు, తెలంగాణ వచ్చాడు, మన ఇంటికి వచ్చాడు. నువ్వు నాకు ఆ రోజు చేసినందుకు కృతజ్ఞత ఉంది కానీ నేను నీళ్ళు ఇవ్వను, టిఫిన్ పెట్టను, పలకరించను అంటే ఎలా ఉంటుంది? అసలు బాగా, చాలా బాగా. అంటే ఏమిటి దాని అర్థం ఏంటి? నీ మీద నాకు అభిమానం ఉందండి కానీ నేను వాటర్ ఇవ్వనండి, అసలు హాయ్ కూడా అననండి, బాగున్నారని కూడా అడగనండి. అంటే ఒక్క వ్యక్తి నువ్వేదో పర్సు పోగొట్టుకుంటేనే నీకు డబ్బులు ఇచ్చినందుకు నీకు ఒక కృతజ్ఞత ఉంది కదా, నిన్ను అనుక్షణము కాపాడే వ్యక్తికి నువ్వు ఎలా కృతజ్ఞత చూపించాలంటే ఒక దీపం పెట్టి చూపిస్తావు, ఒక నైవేద్యం పెట్టి చూపిస్తావు, ఒక 2 చేతులు జోడించి చూపిస్తావు, ఒక అభిషేకం చేసి చూపిస్తావు. ఆల్రెడీ నీకు చేసిన వ్యక్తికి అది భగవంతుడైనందుకు నువ్వు చూపిస్తున్నావు అనే విషయం మనకు అర్థం అవ్వాలి ఫస్ట్. అది ఓకే. ఈ వీడియో చూస్తే గట్టిగా తాకుతుంది. ఎందుకు పెట్టాలి కృతజ్ఞత భావం అనేది, ఎంతవరకు అవసరం కృతజ్ఞతా భావం అనేది చాలా చక్కగా వివరించారండి. సంతోషం. శ్రీమాత్రే నమః.